ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా పైన చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేశారు. తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉంది. సో ఈ పథకం అందరి డబ్బులు రావాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. రైతులకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైన ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఏదైతే రైతు భరోసా ఆగిపోయిన పథకాన్ని మళ్ళీ కూడా తిరిగి ప్రారంభించి రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు. చాలా మంది అయితే అడుగుతున్నారు, ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకు అనేది జమ చేశామని చెప్పింది. అయినప్పటికీ కూడా రైతులకు నిధులు అనేది జమ కాలేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తీర్ణం ఎక్కువ ఉన్న దాదాపు 10 నుంచి 15 ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 5 తారీఖు శనివారం రోజు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం జనవరి 27 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్ గా ప్రభుత్వం అందించిన నివేదిక రిపోర్ట్ ప్రకారం అయితే అధికారులు తెలంగాణ రాష్ట్రంలో 4,800 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1 ఎకరం కంప్లీట్ అయింది, 2 ఎకరం, అదేవిధంగా 3 ఎకరాలు, 4 ఎకరాలు కూడా కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు తాజాగా వచ్చేసి 3 నుంచి దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న వారికి కాస్త అటు ఇటుగా కొంతమంది ఏమో టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయ్యాయని అంటున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే 72,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి తాజాగా వచ్చేసి కొంతమందికి మాత్రమే ఈ నిధులు అనేది ఆ డబ్బుల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త వారి కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి కీలక అప్డేట్ అయితే వివరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రానున్న శ్రీరామనవమి తర్వాత మరో శుభవార్త వింటారని, శ్రీరామనవమి తర్వాత నుంచి లబ్ధారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామని వెల్లడించడం అయితే జరిగిందనమాట. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది. సో ఈ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది రైతులకు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 74 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే నిధులు అయితే జమ చేయడం అయితే జరిగిందట. అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు, మాకు 1 ఎకరం ఉంది, విస్తీర్ణం తక్కువగా ఉంది, అయినప్పటికీ కూడా ప్రభుత్వం గతంలో రైతు బంధు అనేది వచ్చేది, ఇప్పుడు రైతు బంధు రాలేదు. చాలా మంది దీనికి గతంలో చూసుకున్న విధానాన్ని కొనసాగించిన అసలు నిధులు అనేది జమ అయ్యాయి. కానీ ప్రభుత్వం దీనిపైన కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుందని రైతులైతే అప్డేట్ అయితే అడుగుతున్నారనమాట. విస్తీర్ణం తక్కువగా ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది నిధులు జమ కాకపోవడం వల్ల రైతులు ఇటు బ్యాంకుల చుట్టూ అదేవిధంగా ఈ వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారట. చాలా మంది వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఏంటంటే, మీరు రైతు రుణమాఫీ కావచ్చు, బ్యాంకు లోన్ ఏదైనా అకౌంట్ ఇచ్చారని, కొంతమంది ఐఎఫ్ఎస్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి ఇవ్వడం వల్ల మీకు నిధులు జమ కాలేదంటున్నారు. తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వం 2 రోజులకు ఒకసారి ప్రభుత్వం 100 కోట్లు అయితే రిలీజ్ చేసింది. తాజాగా వచ్చేసి ప్రభుత్వం 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు చాలా మందికి అయితే దాదాపు 90% మేర కంప్లీట్ అయితే కావడం జరిగిందట. 9 లక్షల మంది అయితే ఉంటే రైతులకు ఆ ప్రభుత్వం మధ్యల వారిగా నిధులు అనేది జమ చేస్తామని, అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం 4 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు అయితే నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఇక 5 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ డబ్బులు పడాలంటే దాదాపు మరో 1,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని ప్రభుత్వం అనేది అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర విడతల వారీగా ప్రభుత్వం దాదాపు 3 ఎకరాల వరకు 3 విడత అనుకుంటే, 3 విడత 27 తారీఖు 26 తారీఖులో పడితే దాదాపు 4వ విడత ఇప్పుడు వచ్చేసి ప్రభుత్వం చేసింది అంటే 5వ విడత, ఇప్పుడు 6వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఈ రెక్కన చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర అందరికీ అయితే 50% మేర నిధులు అనేది కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఒక 5 రోజుల్లో 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ అవుతాయండి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా మీ అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఎలా అంటే, కొత్తగా ఎదురు చూస్తున్న 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులతో పాటు పాతగా ఎవరికైతే డబ్బులు అనేది ఇంకా పడకుండా ఉన్నాయో, కొన్ని టెక్నికల్ ఇష్యూలు వచ్చి కావచ్చు, కొంతమంది సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో వెళ్ళడం, అలాంటి కొంతమంది
19 సార్ట్అవుట్ చేసుకున్న వారికి నిధులు అనేది జమ అవుతాయి. సో మరొకటి తెలంగాణలో జనవరి 25 ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కానుకగా ప్రభుత్వం కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారందరికీ నిధులు అనేది జమ చేసేందుకు అప్లికేషన్ తీసుకున్నారు. ఈ సంఖ్య వచ్చేసి 5 నుంచి 6 లక్షల మంది. తో పాటు కూడా కంగారు పడిన అవసరం లేదు, ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతాయి, సాగు చేస్తున్న వారికి మాత్రమే అని. అయితే కాస్త అటు ఇటుగా ఈ ఏప్రిల్ మంత్ మొత్తం కూడా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే సన్న బియ్యం అనేది ఏదైతే మార్చి 31 తారీఖు నుంచే ప్రభుత్వం అనేది ప్రారంభించినప్పటికీ కొన్ని జిల్లాల్లో, కొన్ని పట్టణాలు, కొన్ని గ్రామాల్లో ఈరోజు, రేపు ఇలా కొన్ని చోట్ల నిన్న మొన్న ఇలా ప్రభుత్వం అనేది ప్రారంభిస్తూ ఉందన్నమాట. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 5 లక్షల వరకు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది కదా. చాలా మంది కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా చాలా మంది మీ సేవలో కావచ్చు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు తమకు పెళ్లి కాకముందుకు అని చెప్పేసి ఆ కార్డులో ఆ పేరు తొలగించుకున్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు రాలేదు, ఉన్న వాటిలో పేరు కొట్టేయడంతో బియ్యం తక్కువగా వస్తుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారట. త్వరలోనే ఇక రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇక బీపీఎల్, ఏపీఎల్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ట్రై కలరు, ఇక పింక్ కలర్ కలిగిన వారికి గ్రీన్ కలర్ కార్డులు అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.